రాబందు తన భర్త గోల్డీతో కలిసి అడవి వైపుకి బయలుదేరింది. పావురం పేరు వినగానే నా నోటిలో ప్రతిసారి నీరు ఊరుతుంది. అవును నిజమే డార్లింగ్, నేను కూడా చాలా కష్టంగా నన్ను కంట్రోల్ చేసుకుంటున్నాను. అవి రెండు పావురం ఇంటికి వెళ్లి చూస్తే తన బిడ్డ నేలపై ఉన్నట్టుగా కనపడింది. నువ్వేమో గాయపరిచి వచ్చాను అన్నావు, కానీ తన శరీరం మీద ఒక్క గాయం కూడా కనిపించటం లేదు. అదే అర్థం కావటం లేదు, గాయం చాలా పెద్దగా చేశాను నేను. గోల్డీ ఇంకా తన భార్య దాని వైపుకి వెళుతుండగా ఒక శబ్దం వినిపించింది. గోల్డీ రాబందు, నువ్వు మళ్ళీ నా అడవిలో పక్షులన్నింటినీ వేటాడడం మొదలు పెట్టావా? అరే నువ్వెక్కడి నుంచి వచ్చావు? ఇంతలోనే ఆ బిడ్డ ఇలా అంది. నేను క్షేమంగా ఉన్నాను, చూస్తూ ఉండండి రాణి పిచ్చుక మిమ్మల్ని ఏం చేస్తుందో. అరే వీళ్ళంతా కలిసి మనల్ని వెదవల్లి చేశారా? ఇంతలోనే రాణి పిచ్చుక నుదుటికి ఉన్న వజ్రం నుండి వెలుగు వచ్చి ఆ రెండింటి పైన పడింది. ఆ రెండు గాల్లో గుండ్రంగా తిరగడం మొదలుపెట్టాయి. అరే నా తల తిరిగిపోతుంది. నాకు కూడా. రాణి పిచ్చుక దయచేసి మమ్మల్ని వదిలేయండి. వదిలిపెట్టాలా? అలాగే వదిలేస్తాను.